నమస్తే, వెల్కమ్ టు #యు. నేను మీ వరుణ్. తెలంగాణలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో రాజకీయాలు తీవ్రంగా మారుతూ ఉన్నాయి, అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఓటమి తర్వాత ప్రతిపక్ష పాత్రకు పరిమితమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల దృష్టి సారించింది. సో దీనిలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ కొంత ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. లోక్సభ ఎన్నికల త్వరలో జరగనుండడంతో ఆ దిశగా కూడా ఆయన కసరత్తు మొదలుపెట్టారు. సో కాంగ్రెస్, బీజేపీ ఇటు తెలంగాణలో పూర్తి స్థాయిలో ఎదుగుతున్నటువంటి పరిస్థితి. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి క్రేజ్ ఇప్పుడు తెలంగాణలో అమాంతం పెరిగి అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా గతంలో ఏదైతే తెలంగాణలో ఒక సీటుకు మాత్రమే పరిమితమైనటువంటి బీజేపీ పార్టీ ప్రస్తుతం తెలంగాణలో కూడా 8 స్థానాలు సాధించింది. అదేవిధంగా గతంలో 2018లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల తర్వాత బీజేపీ పార్టీకి సంబంధించిన గ్రాఫ్ కూడా పూర్తి స్థాయిలో తెలంగాణలో పెరిగింది. ఆ తర్వాత 2019లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కూడా 4 స్థానాలు గెలుచుకున్నటువంటి పరిస్థితి. సో ఈ తరుణంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది తెలంగాణలో. సో ఇటు బీజేపీ పార్టీ కూడా కొంతమేర గ్రాఫ్ పెంచుకుంది. సో ఇవన్నీ దృష్టిలో ఉన్నటువంటి కేసీఆర్ కొంత తెలంగాణలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలపై పూర్తి స్థాయి దృష్టి సారించాడు. దీని నుంచి ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. సో దీనితో ఏదైతే లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై కూడా పూర్తి స్థాయిలో ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు అని చెప్పేసి తెలుస్తోంది. సో లోక్సభ ఎన్నికలకు సంబంధించి బలం చాటుకునేందుకు బీఆర్ఎస్ నుంచి కొంత జంపింగ్స్ పెరుగుతాయనే అభిప్రాయం కూడా ఆయనలో ఉన్నట్టు తెలుస్తుంది. సో దీంతో పార్టీలో ఉన్నటువంటి కీలకంగా ఉన్నటువంటి కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావుకు బాధ్యతలపై మార్పులు కూడా చేయాలి అని చెప్పేసి ఆయన భావిస్తున్నట్టుగా కూడా కొంత రాజకీయ వర్గాల్లో ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల్లో తీవ్రస్థాయిలో చర్చ అయితే జరుగుతూ ఉంది. ప్రస్తుతం కేటీఆర్ కి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. అదేవిధంగా హరీష్ రావు సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి బాధ్యతలు కేటాయించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. సో పార్టీలో ఏదైతే కేడర్ లో హరీష్ రావు నాయకత్వంపై పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది. కేడర్ తోనూ కూడా హరీష్ రావుకు కొంత సత్సంబంధాలు ఉన్నటువంటి పరిస్థితి. సో గతంలో కూడా కొంత హరీష్ రావును ఫ్రంట్ లైన్ లో తీసుకురావాలని కొంత ప్రయత్నించినా కూడా అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా కొంత కేటీఆర్నే ఫ్రంట్ లైన్ లో పెట్టినటువంటి పరిస్థితి. సో పార్టీ ఓటమి తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కొంత అలాంటి తప్పిదాలు చేయకుండా కొంత ట్రబుల్ షూటర్ గా ఉన్నటువంటి హరీష్ రావునే కొంత ఫ్రంట్ లైన్ లో పెట్టి పార్లమెంట్ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని చెప్పేసి కూడా కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో అనేక సందర్భాల్లో కూడా కేసీఆర్ తనకు అప్పగించినటువంటి బాధ్యతల నిర్వహణలో హరీష్ రావు సక్సెస్ అయ్యాడు అని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇటు ఉప ఎన్నికలు జరిగినా కూడా హరీష్ రావు కీలకంగా వ్యవహరించే పరిస్థితి అయితే ఉంది. ఇటు మునుగోడు అదేవిధంగా హుజురాబాద్ కు సంబంధించి. సో లోక్సభ ఎన్నికలు పూర్తయ్యే వరకు కూడా కొంత కేటీఆర్ ప్రజల మధ్యనే ఉంచే కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి ప్రధాన కారణం ఇదే సమయంలో తాను అసెంబ్లీలో ప్రతిపక్ష నేత బాధ్యతల నిర్వహణకు కేసీఆర్ సిద్ధమైనట్టుగా కూడా తెలుస్తోంది. సో అసెంబ్లీ ఎన్నికల్లో బడ్జెట్ సమావేశాల నుంచి కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కాబోతున్నారు అనే సమాచారం అందుతోంది. సో లోక్సభ ఎన్నికల్లో కొంత సమావేశాల దృష్ట్యా కాంగ్రెస్, బీజేపీకి కొంత కీలకంగా వ్యవహరిస్తాయి కాబట్టి వాళ్ళకి చెక్ పెట్టాలి అంటే కేసీఆర్ రంగంలోకి దిగాల్సినటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది. సో కేటీఆర్ ను లోక్సభకు పంపాలనేది కేసీఆర్ తాజా ఆలోచన ఉన్నట్టు కూడా తెలుస్తోంది. సో ఇప్పటికి వరకు కూడా వచ్చే ఎన్నికల లోక్సభలో ఏవైతే ఉన్నాయో కేసీఆర్ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతుంది మెదక్ నుంచి. కానీ అనూహ్యంగా కేసీఆర్ పోటీ నుంచి తప్పుకొని ఆయన తనయుడు కేటీఆర్ ని ఫ్రంట్ లైన్ లోకి తీసుకొచ్చి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయించాలి అని చెప్పేసి కొంత ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కొంత ఇప్పటి నుంచి ఆలోచనలు పదును పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. సో తద్వారా పార్లమెంట్ లో పార్టీ వాయిస్ ను బలంగా వినిపించే అవకాశం ఉంది. ఎందుకంటే కేటీఆర్ గతంలో ఏదైతే పార్టీ పరంగా ఆయన ఏదైతే వర్క్ చేస్తున్నాడో అది అసెంబ్లీలో ఏ విధంగా అయితే తన వాయిస్ వినిపిస్తున్నాడో అదేవిధంగా పార్లమెంట్ లో కూడా ఒక బలమైన వాయిస్ వినిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి కేటీఆర్ ని కొంత పార్లమెంట్ పంపాలి అనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పుడు కూడా అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏదైతే పదవులు ఉన్నాయో బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించి ఇంటర్నల్ పదవిలో కీలకంగా మార్పులు రాబోతున్నాయి అని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది. దీనికి పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా కొంత అడుగులు ముందుకు వేయాలని చెప్పేసినట్టు కూడా తెలుస్తుంది. సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి #.